క్లాసుల నిర్వహణ, ఐఐటి నీట్ కోసం వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, విద్యార్థులకు స్పోర్టివ్ మరియు కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ కల్పించడానికి ది గ్లోబ్ అధిక ప్రాధాన్యతనిస్తుంది. బాయ్స్ కొరకు హాస్టల్ సదుపాయం కలదు. ద గ్లోబ్ జూనియర్ కాలేజ్, అయోధ్య నగర్, మధురవాడ. కాంటాక్ట్ 9959240933. విశాఖ జిల్లా మధురవాడ కృష్ణానగర్ గల్లీ బాయ్స్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక పూజలు నిర్వహించారు. విశాఖ జిల్లా మధురవాడ కృష్ణానగర్ గల్లీ బాయ్స్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక పూజలు నిర్వహించారు. మండపం ఆలయ అర్చకులు కిరణ్ శర్మ మాట్లాడుతూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సంవత్సరం వినాయక చవితి నవరాత్రుల వారికి ఉంచడం జరుగుతుందని, సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది, దేశంలో మొత్తం 9 రోజులే ఉండడం జరుగుతుందని తెలిపారు. ఆ వినాయకుడు ప్రతి కుటుంబానికి గణపతి బప్ప ఆశీస్సులతో మీకు కొత్త శక్తి, సరికొత్త ప్రారంభాలు లభించి మీ కలలన్నీ నిజం కావాలి. జ్ఞానం, వివేకం మరియు ఓర్పును ప్రసాదించే వినాయకుడి దీవెనలు ఎల్లప్పుడూ మీతో ఉండాలి. గణేష్ చతుర్థి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గల్లీ బాయ్స్ కమిటీ అధ్యక్షులు రఘు, వేణు, గోపాల్, కమలేష్, రాము, నాగేష్, రాము, రాఘవ, సురేష్, శంకర్, తేజ, కార్తిక్, మణి, కిరణ్, భక్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ విశ్వావసనామ సంవత్సరంలో భాద్రపద శుద్ధ చవితి ఈరోజు. ఈ సంవత్సరం వినాయకుడిని 5 రోజులు, 3 రోజులు, 7 రోజులు, 9 రోజులు అంతవరకే పరిమితి. 9 రోజులు దాటి పెట్టడానికి అవకాశం లేదు. ఎందుకంటే 7వ తేదీ నాడు సంపూర్ణ చంద్రగ్రహణం పడుతున్నది. కాబట్టి ఎందుకు ఉంచకూడదు అనేటువంటి ఒక ఆలోచన మన భక్తులందరిలో కలుగుతున్నది. ఎందుకంటే సోషల్ మీడియాలో కూడాను అలాగే ఛానల్స్లో కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రతిష్టల్లో 2 రకాలు ఉన్నాయి. స్థిర, చర ప్రతిష్టలు 2 ఉన్నాయి. ఈ ప్రతిష్టల్లో స్థిర ప్రతిష్ట అంటే పెట్టిన విగ్రహాలకి యంత్రస్థాపన, ప్రాణధిష్టాపన అన్నీ ఉంటాయి. అది స్థిరంగా ఉండవలసింది. కాబట్టి వాటి కోసం పెట్టవలసిన అవసరం లేదు. కానీ మనం పెట్టింది ఈ 9 రోజులు, 5 రోజులు చేసిన తర్వాత అనిపించడం తప్ప మనం తర్వాత చేయలేం. ఉంచుదామన్నా ఉంచడానికి కావాలి. ఎందుకంటే మరణములు పడతాయి. గ్రహణ వ్యధ, గ్రహణ విలీనం అని 2 రకాలు ఉన్నాయి. మొదటగా గ్రహణ వ్యధ, అది పట్టిన తర్వాత మరణం అయిపోతుంది అన్నమాట. గ్రహణ కాలంలో 2 రోజుల ముందే పడుతుంది. కాబట్టి అందుకు 9 రోజుల నాడు అనిపించాలి. మరి శుద్ధి చేయలేం కదా, మట్టి విగ్రహాన్ని మనం శుద్ధి చేయలేం కదా. స్వామిని 9 రోజులు కొలుచుకొని స్వామి మీదే భారం ఈ సంవత్సరం వరకు. కాబట్టి అని చెప్పి స్వామివారికి శుద్ధి చేయడానికి అవకాశం లేదు. కాబట్టి ఆ స్వామివారిని అనపడమే. అది స్థిర ప్రతిష్ట. స్థిర ప్రతిష్టకు దేవాలయాల్లో విగ్రహాలు పెట్టినప్పుడు వాటికి కడగడాలు, పుణ్యావాచం శుద్ధి చేయడం అన్నీ ఉంటాయి. ఈ కారణం చేత ఈ సంవత్సరం 9 రోజులు మాత్రమే జరగాలి. ఎక్కడైనా సరే ఈ దేశం మొత్తం మీద 9 రోజులు మాత్రమే నవరాత్రులు. అది కానీ ఎక్స్ట్రా పెడదామంటే అవి పూజ చేసిన పనికిరావు. కాబట్టి అందరూ కూడా ఈరోజు కూడా స్వామివారి యొక్క చవితి రోజు కాబట్టి స్వామివారి కళాక్షలు మనం వేసుకొని చంద్రుని చూసిన దానికి దోషం రాదు, ఎటువంటి ఆపనిందలు కూడా ఉండవు అని శాస్త్రవచనం, మనం చెప్పింది కాదు. కాబట్టి మహర్షులు, మునులు చెప్పినటువంటి శాస్త్రం మనం అంగీకరిస్తున్నాం. కాబట్టి తద్వారా ఇంతకుముందు ఒకళ్ళు అడిగారు, అలాగే ఏమిటనయ్యా గ్రహణమైనా 18 రోజులు పెడతాం, 30 రోజులు పెడతాం, 40 రోజులు పెడతామన్నా అది మళ్ళీ అవుతాయి కాబట్టి ఆ విగ్రహాలు పనికిరావు చెప్పాం కనాకండిగా. ఇప్పుడు మీడియా ద్వారా కానీ సభాముఖంగా చెప్తున్నాం. కాబట్టి 9 రోజుల వరకు పూజ చేసుకొని శ్రద్ధాభక్తులు చేయాలి. అది కూడాను ఎలాగా పనికి వాళ్ళు మాట్లాడుకుని పడినా పనికిరాదు ఏమండి. కాబట్టి వాటికి అనుగుణంగా మనం దేవతల్ని మనం పిలుచుకున్నాం. కాబట్టి ఎంత భక్తి శ్రద్ధతో మనం పిలుచుకున్నామో ఆ భక్తితోనే మనం అనిపోయాలి. స్వస్తి. మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వీఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్.
రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది. 592 మార్కులతో ఎస్ వినయ్ కుమార్, 576 మార్కులతో కె అనంత్ సాయి, 570 మార్కులతో వై సాయి తేజ. వీటితో పాటు 16 మంది విద్యార్థులకు 500 పైబడి మార్కులు, 7 విద్యార్థులకు 550కి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం, సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు, కరెస్పాండెంట్ అనురాధ గారు, ప్రిన్సిపల్ లలిత గారు.